రారోరే మా ఇంటికి మామ మాట ఉన్నది మంచి కూరున్నది రారోరే మా ఇంటికి. ఒరే బ్రహ్మి, గుమగుమలాడిపోతుంది. ఇది మామూలు కోడి అనుకున్నావు బావా? లేత లేత కోడి, సగం ఫ్రై చేశాను, సగం పులుసు పెట్టాను బావా. ఈ పులుసులో వేడి వేడి నేతి గారెలు ముంచుకుని నంచుకుని తింటుంటే ఉంటుంది. ఆహా! ఒరే, కోడికి నేనప్పుడు డబ్బులు ఇచ్చాను. అది కాదు బావా, పక్కింటికి మునక్కాడల కోసం వెళ్ళాను. ఓ బుజ్జిముండ కొక్క ఉంది, నేను బొబ్బ అన్నాను, అది కో ఉంది. నాకు జాలేసింది, దాన్ని తీసుకొచ్చి ఇందులో బొజ్జ పెట్టాను. నీ దొంగ బుద్ధి పోనించుకున్నా కాదు, కోడిని మనం కొనుక్కోవచ్చు కదా. ఎవరికా అర్థంలాగా మాట్లాడతావు? ప్రతిదానికి నువ్వు దొంగ కోడిలో ఉన్న రుచి కొన్న కోడిలో ఉండదు బావా, కావాలంటే రుచిడు. దొంగ ప్రతిదానికి అంతే. అసలు దొంగ మామిడికాయ ఎప్పుడు తిన్నావు ఎంత రుచిగా ఉంటుందో, దొంగ జామకాయ ఎప్పుడు తిన్నావు ఎంత రుచిగా ఉంటుందో, దొంగతనం తెలియదు ప్రతిదానికి అంటాడు. గురు లే గురు, ఉండరా. అదే గురు, నీకోసం స్పెషల్ గా టీ తయారు చేసుకొచ్చాను గురు. బాబాయ్, నీ టీయా? నాకొద్దు. అంతేలే గురు, అంత దారుణంగా తీసేక. ఈ టీ అంటే ఏంటనుకున్నావు? ఇందులో ఇంత యాలుక పొడి, ఇంత లవంగ పొడి వేశాను. ఇది నువ్వు తాగావనుకో అంతే, విరోచనాలు గ్యారంటీ. అంతే గురు, నువ్వు తాగి చూడు. ఇవాళ ఏం కూరలు వండుతావు? జగదేక వీరుడు అతిలోక సుందరి అంటే మునక్కాడ మాంసం. మునక్కాడ మాంసం రెండు కలిపి వండానంటే గురు, మునక్కాడేదో మునకేదో తెలుసుకోలేవు. అది సరే గాని, ఇంత పొద్దున ములక్కాళ్ళు ఎక్కడ కొన్నావురా? అంటావా? జోకులే గురు, రాత్రి పక్కింటోడి చెట్టెక్కి కొట్టేశా. రేయ్, ఇలాంటి వెధవ పనులు చేసామంటే పోలీసులు నన్ను బొక్కలో చూసి మక్కలేరు కొడతారు. ఏయ్, నన్నంత అండర్ ఎస్టిమేట్ చేయక. ఒకసారి గుంటూరులో నేను సైకిల్ వేసుకెళ్తుంటే ఓ కానిస్టేబుల్ నా సైకిల్ పట్టుకుని సైకిల్ కి లైట్ ఏది అని అడిగాడు. ఎవరిని? నన్ను పట్టుకుని అడిగాడు. నేనేం సమాధానం చెప్పాను తెలుసా? ఏం చెప్పావు? ఎక్స్పెక్ట్ చేయి. నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవంతే. సైకిల్ కి లైట్ లేకపోతే నన్ను పట్టుకున్నావు, నా వెనకాలడికి సైకిలే లేదు, మరి వాడి సంగతి ఏంటని అడిగాను. వీడెళ్ళి వాడిని పట్టుకున్నాడు. మొన్న నెల్లూరులో సబ్ ఇన్స్పెక్టర్ నా చొక్కా పట్టుకుని ఓర్రే అన్నాడు. నేను వాడికి ఏం సమాధానం చెప్పాను తెలుసా? ఏం చెప్పావు? ఎక్స్పెక్ట్ చెయ్యి. నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవంతే. నా చొక్కా పట్టుకున్న వాడి చెయ్యి ఇరగదీసి వదిలిపెట్టానంతే. అంతంత గురు, అసలు ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ కి నా పేరు చెప్తే గడ్డ 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 గడ్డ. రే బ్రహ్మ, రావణ బ్రహ్మ. ఏంటి గురు? నువ్వు కోళ్ళు కాకరకాయలా కాకుండా చివరికి చీరలు జాకెట్లు కూడా. చిచ్చి! ఏయ్, నన్ను ఏమైనా ఊరుకుంటాను కానీ చీరలు జాకెట్లు దొంగతనం చేశాడంటే మాత్రం ఊరుకోను. నేనంటే ఎవరనుకున్నా గురు? అప్ టు డేట్ బ్రహ్మచారిని. మరి ఇవేంట్రా? అది అలా అడుగు చెప్తాను. రామానురా, నీకేం భయం లేదు, నేనున్నాను రా. ఇలా రా. నువ్వింట్లో ఆ అమ్మాయిని అడిగితే అమ్మాయి అని చెప్తుంది గురు. నన్ను అడుగు, నేను చెప్తాను. ఈ అమ్మాయి తన 16వ ఏట. రాసం అనేసి 3 ముక్కల్లో చెప్పు. 3 ముక్కల్లో చెప్పాలా? ఈ అమ్మాయి నువ్వు రక్షించావు కదా. రక్షిస్తే ప్రాణాలకు తెగించి 10 మందితో పోరాడి రక్షించావు అంటే ఈ అమ్మాయికి నీకు అక్రమ సంబంధం ఉన్నట్టు లెక్క అని లోకి వరకుంటుంది గురు. అనుకో నేను ఊరుకుంటే ఎలా గురు? వీళ్ళ మేనమామ గొట్టం పుచ్చుకొని వీధి వీధి ప్రచారం చేస్తున్నాడు. ఆ గొట్టం కాడ చేసుకొని నేను ఊరుకుంటే మన పరువు కాస్త బజార్లో పడుతుంది. అందుకనే ఆ అమ్మాయి ఇక్కడే ఉంటుంది, మనతో పాటే ఉంటుంది. మిస్టర్, అవే నోకవు. గురు గురు అలా అన్న గురు, ఒక్కడే వంట చేసుకోలేక చచ్చిపోతున్నాను. అమ్మాయి ఉంటే కొంచెం తోడుగా ఉంటుంది. ప్లీజ్ గురు. తప్పదా? తప్పదు గురు, నీకు దండం పెడతాను. సరగాని అది మా వాడు పబ్లిక్ ఎవడే కాదు, పబ్లిక్కే బంగారం. ఈ శుభ సందర్భంలో ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం అంటే ఎదురింటి మేక పక్కింటి గోంగూర అని. ఇప్పుడు నేను మేక గోంగూర, నువ్వు ఇక్కడ ఉండు. మేక నోట కదా మరి, మేక గోంగూర.